ఎపిసోడ్ 171 శ్రీరామ రక్ష. చంద్రశక్తులకి అతడి మెడలో ఉన్న లాకెట్కి సంబంధం ఉంది అని తెలుసుకున్న తార ఒక్కసారిగా షాక్ అయింది. అందుకే వీడు ఇప్పటి వరకు మనకొక సాధారణ మనిషిలా కనిపించాడు అని క్లారిటీ ఇచ్చాడు రోహిత్. వశపరుచుకోవడం కాకుండా చంద్రలో ఇంకేం శక్తులున్నాయి అని మళ్లీ అడిగింది తార. ఏమో తెలీదు, ప్రస్తుతానికి ఈ ఒక్క శక్తి గురించే తెలిసింది అని సమాధానమిచ్చాడు రోహిత్. అదంతా పక్కన పెట్టు రోహిత్, అసలు వీడి సిస్టర్ ఎవరై ఉంటారు? వీడు కళ్ళు తిరిగి పడిపోయేంతవరకు మనతో పాటే ఉన్నాడు కదా, ఏ కొత్త అమ్మాయిని ముట్టుకోలేదు కదా అని ఏదో ఆలోచిస్తూ అనుమానంగా అడిగాడు విక్కీ. అది కూడా నిజమే రోహిత్ అని తారేదో అనబోతుండగా రోహిత్ ఆమెను ఆపి, లేదు తారా, చంద్ర కుస్తీ రింగ్లోకి వెళ్లే ముందు చెరుకు రసం తాగడానికి వెళ్లాడు అని చెప్పాడు. మేబీ అక్కడ ఎవరినైనా తాకి ఉండొచ్చు అని చెప్పాడు రోహిత్. వీళ్ల మాటలు పట్టించుకోకుండా చంద్ర ఇంకేదో ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన క్రమక్రమంగా భయంగా మారింది. ఏమైంది చంద్ర, ఎందుకు టెన్షన్గా కనిపిస్తున్నావు? మీ సిస్టర్ దొరకదనా అని కంగారు పడుతున్న అతని చూస్తూ అనుమానంగా అడిగాడు రోహిత్. తన గురించి కాదురా, మీ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు నా శక్తులు బయటపడలేదు కాబట్టి అందరికీ నేను నార్మల్గానే కనిపించాను. కాని ఇక మీదటలా జరగదు అని దేనికో భయపడుతూ ఒక్క క్షణం ఆగిపోయాడు చంద్ర. ఊర్లో వాళ్లకి నువ్వు శివంగి కొడుకొని తెలిసిపోతుందేమోనని భయపడుతున్నావా చంద్ర అని అడిగింది తార. కాదు తారా, మీకేమైనా అవుతుందేమోనని భయపడుతున్నాను. నాకోసం కొన్ని గుంటనక్కలు ఎదురుచూస్తున్నాయి. వాటికి మీరెక్కడ బలి అయిపోతారేమోనని భయపడుతున్నాను అని బాధగా చెప్పాడు చంద్ర. అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా చంద్ర? నువ్వు శివంగి కొడుకు అయితే మాకెందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని అర్థం కానట్టుగా అడిగాడు విక్కీ. చంద్ర ఏం సమాధానం చెప్పకుండా ఎందుకో కళ్ళు మూసుకుని కంగారు పడుతున్నాడు. అతడి నుదుటున పడుతున్న చెమటల్ని చూసి రోహిత్ ఏదో అర్థం చేసుకుంటున్నాడు. అయినా మనకి తెలిసి సావిత్రిగారొక్కరే కదా నీకోసం వెతుకుతుంది అని అడుగుతున్న విక్కీని ఆపమన్నట్టుగా సైగ చేసి, చంద్రా, నీకు భవిష్యత్తు కనబడుతోందా? ఐ మీన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా అని రోహిత్ అడగ్గాని తారా విక్కీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అవును రోహిత్, నీకెలా అర్థమైంది అని కళ్ళు తెరిచి కంగారు పడుతూ అడిగాడు చంద్ర. నీ శక్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి చంద్ర అని సంతోషంగా చెప్పి అతన్ని హగ్ చేసుకుంటూ, ఇంతకీ ఫ్యూచర్లో ఏం కనపడింది అని అడిగాడు రోహిత్. నాకు సరిగ్గా కనపడలేదు రోహిత్, కానీ ఏదో పెద్ద ప్రమాదమే రాబోతోంది. అది నాతో పాటు మిమ్మల్ని కూడా బలి తీసుకోవాలని చూస్తోంది. అండ్ విక్కీ అన్నట్టు నా కోసం ఎదురుచూస్తుంది సావిత్రిగారొక్కరే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారు అని చంద్ర అనగాని ఈసారి రోహిత్ కూడా షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావురా అంటూ టెన్షన్ పడ్డాడు రోహిత్. ఇంకెవరు, ఆ శివంగి అయ్యుంటుంది, తనే కదా మీ అమ్మ అని చెప్పాడు విక్కీ. లేదు విక్కీ, ఆ వ్యక్తి అమ్మాయి అయ్యుంటే నేను కూడా అదే అనుకునేవాణ్ణి. కాని నాకు భవిష్యత్తులో కనపడింది ఒక అబ్బాయి అని మళ్లీ షాక్ ఇచ్చాడు చంద్ర. ఓరి భగవంతుడా, ఈ ట్విస్ట్లేంట్రా, ఒకదాని తర్వాత ఒకటి ఇలా వస్తున్నాయి. ఇంతకీ వాడి ఫేస్ ఎలా ఉంది అని తల పట్టుకుంటూ అడిగాడు విక్కీ. నాకు సరిగ్గా కనపడలేదురా, అంతా మసగ్గా కనపడింది అని క్లారిటీ ఇచ్చాడు చంద్ర. ఇప్పుడిప్పుడే నీ శక్తులొస్తున్నాయి కదా చంద్ర, వాటికి అలవాటు పడటానికి ఇంకా సమయం పడుతుంది. నీ శక్తులన్నీ పూర్తిగా వచ్చేంతవరకు ఆ వ్యక్తి ఎవరో మనకి తెలీదు అని నిస్సహాయంగా చెప్పింది తార. వాడు ఎవడైనా కావచ్చు, నా వరకు వస్తే పర్లేదు. నా దగ్గర శక్తులున్నాయి కాబట్టి నేను ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాను. కాని మీరెలా తప్పించుకుంటారు అని పిడికిలి బిగించి కోపంగా అన్నాడు చంద్ర. అతడు పిడికిలి బిగిస్తున్నప్పుడు వచ్చిన శబ్దం చాలా భయంకరంగా ఉంది. అతడి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అతడిలో వస్తున్న మార్పుల్ని చూసి రోహిత్, తారా, విక్కీలు షాక్ అయ్యారు. కూల్గా ఉండు చంద్ర, ప్రమాదాన్ని చూసి భయపడటం మంచిది కాదు. ఏ ప్రమాదం వస్తుందో రానివ్వు, దానికి తగిన రీతిలో సమాధానం నేను చెప్తాను అంటున్న రోహిత్ కళ్లల్లో ఏదో తెగింపు కనిపిస్తోంది. నువ్వు మారవురా, నువ్వు ఎప్పటికీ మారవు. రేపు నీకో నాకో ఏదో ఒకటి జరిగేంతవరకు నీ మొండి పట్టుదలని వదలవు అని కోపంగా అరిచేసి బయటికి వెళ్ళిపోయాడు చంద్ర. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడు నీ పరిస్థితి బాలేదు, ఇంట్లోనే ఉండు అని అరుస్తూ అతడి వెనకాల వెళ్లాడు విక్కీ. చంద్ర వినకుండా ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు. రోహిత్, వాడు నా మాట వినడంలేదు, నువ్వైనా వచ్చి వాణ్ణి ఆపు అని లోపలికొస్తూ అన్నాడు విక్కీ. వాడిప్పుడు ఆవేశంగా ఉన్నాడు. కాసేపు వాణ్ణి ఒంటరిగా వదిలే, కూలైన తర్వాత తిరిగి వాడే ఇంటికొస్తాడు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు రోహిత్.
వాడు చాలా ప్రమాదకరంగా తయారయ్యాడ్రా. వాడి వల్ల ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి పరిస్థితి అని అనుమానంగా అడిగాడు విక్కీ. వాడి గురించి తెలిసి నువ్విలా మాట్లాడుతున్నావా? వాడు ఎంత శక్తివంతుడైనా అకారణంగా ఎవరికీ హాని చేయడు. వాడు తనింటికి వెళ్తున్నాడు అని కోల్డ్ వాయిస్తో చెప్పాడు రోహిత్. తార కిటికీలో నుండి చంద్రని చూసింది. అతడు నిజంగానే తన ఇంటివైపు వెళ్తున్నాడు. చంద్ర మనస్తత్వం ఎలాంటిదో తారకి కూడా తెలుసు. అందుకే భయపడటం మానేసింది. ఇప్పుడు మనం కంగారు పడాల్సింది చంద్ర గురించి కాదు, వాడి అక్క గురించి. తను ఎవరో తెలుసుకోగలిగితే మన ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు రోహిత్. ఉత్సవాలకి ఈ ఊరు వాళ్లే కాదు, పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చారు. ఇసుక వేస్తే రానంత జనం ఉన్నారు. వాళ్లల్లో ఆ అమ్మాయిని ఎలా కనిపెడతాం అని అసహనంగా అన్నాడు విక్కీ. ఆ అమ్మాయిని వెతకాలంటే కష్టంగాని చంద్రని ఫాలో అయితే కష్టం కాదు అంటున్న రోహిత్ మాటలకి అర్థం కానట్టుగా చూసింది తార. ఏం మాట్లాడుతున్నావురా? చంద్రని ఫాలో అయితే ఆ అమ్మాయి గురించి ఎలా తెలుస్తుంది అని జుట్టు పీక్కుంటూ అడిగాడు విక్కీ. నేను ఉత్సవాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాను. వాటిల్లో ఈ రోజు ఫుటేజ్ చూస్తే ఆ అమ్మాయి ఎవరో ఈజీగా కనిపెట్టేయొచ్చు అని యాటిట్యూడ్గా చెప్పాడు రోహిత్. ఎస్, యూర్ రైట్. ఆ ఫుటేజ్లో చంద్ర ఎక్కడికి వెళ్లాడు, ఎవర్ని కలిశాడో చూస్తే ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోతుంది అని రోహిత్ని కంగారు పెట్టింది తార. మొత్తం ముగ్గురూ కలిసి రోహిత్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి సీసీ ఫుటేజ్ చెక్ చేయడం మొదలుపెట్టారు. చంద్ర పిక్ని స్కాన్ చేసి ఎంటర్ నొక్కగాని అతడున్న ఫుటేజ్ మొత్తం వచ్చేసింది. ఆ ఫుటేజ్ని ప్లే చేయగాని రోహిత్, నాకు కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. నేను వెళ్ళి చెరుకు రసం తాగొస్తాను అని రోహిత్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చంద్ర. ఆ ఫుటేజ్ కోసమే చూస్తున్న రోహిత్ చాలా శ్రద్ధగా చంద్రని ఫాలో అవుతున్నాడు. ఇదిగో అమ్మాయి, ఒక గ్లాస్ చెరుకు రసం ఇవ్వు అని అటు తిరిగి ఉన్న అమ్మాయిని తలపట్టుకుంటూ అడిగాడు చంద్ర. అట్టగేనయ్యా అంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి రోహిత్, తారా, విక్కీలు షాక్ అయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మరోవైపు తన ఇంటికి వెళ్లిన చంద్ర లోపలికి వెళ్లే ధైర్యం చెయ్యలేక బయటే కూలబడిపోయాడు. ఆ ప్లేస్ చూస్తుంటే భైరవుడితో గడిపిన క్షణాలు గుర్తొచ్చి అతడి గుండెని కోసేస్తున్నాయి. ఆ బాధ అనుభవించటం చంద్రకి చాలా కష్టంగా ఉంది. నాన్నగారు, నన్ను వదిలేసి వెళ్లాలని మీకెలా అనిపించింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ తన ముందు తన తండ్రి ఉన్నాడని ఊహించుకున్నాడు చంద్ర. చిన్నప్పటి నుండి ఎవరినైతే అసహ్యించుకుంటూ పెరిగానో తనే నా అమ్మ అని తెలిసింది. ఎవరి దగ్గర ప్రేమానురాగాలతో అయితే పెరిగానో అతడు నా తండ్రి కాదని తెలిసింది. ఇప్పుడు నా తోబుట్టువు కోసం వెతుకుతున్నాను. తనని కలిసి నేనేం చెప్పాలి? మన అమ్మ మనల్ని చంపాలని చూస్తుందని చెప్పనా, లేదంటే మన అమ్మ ఒక పిశాచి అని చెప్పనా? ఏం చెప్పన్నాన్నా అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అనుకున్నాడు చంద్ర. ఇదంతా నా వల్ల కావడం లేదు నాన్న, ఇదంతా నా వల్ల కాదు. ఆ రోజు మీకు బదులు శివంగి నన్ను చంపేసినా బాగుండేది అని అనుకుంటున్న చంద్రకి ఏదో గుర్తుకొచ్చి, అయినా నా పిచ్చిగాని రేపు నేనే తన కొడుకని తెలిసిన తరువాత చంపకుండా ఉంటుందా? బహుశా పిల్లల్ని చంపడానికే కన్నది ప్రపంచంలో మా అమ్మ ఒక్కరితే అయ్యుండొచ్చు అని వెర్రిగా నవ్వుకున్నాడు చంద్ర. బాధపడుకు చంద్ర, నేనిచ్చిన లాకెట్ నీ మెడలో వేసుకో. అది నీ మెడలో ఉన్నంతకాలం శివంగికి నువ్వే తన కొడుకువని తెలీదు అని ఆత్మరూపంలో అతడి పక్కన కూర్చుంటూ అన్నాడు భైరవుడు. నాన్నా, మీరేనా అని ఎమోషనల్గా అతన్ని హగ్ చేసుకోబోయాడు చంద్ర. భైరవుడు ఆత్మరూపంలో ఉండటం వల్ల అతడి శరీరం చంద్రకి దొరకలేదు. నన్ను పట్టుకోవాలని, నాతో మాట్లాడాలని మళ్ళీ ప్రయత్నించకు చంద్ర. నాకు ఈ లోకానికి ఉన్న సంబంధం ఎప్పుడో తెగిపోయింది. మళ్ళీ నన్ను ఈ లోకంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే నీకు కష్టాలు మరింత ఎక్కువవుతాయి అని నిర్జీవంగా నవ్వుతూ అన్నాడు భైరవుడు. చంద్ర గుండె ఆ మాటకి 1000 ముక్కలైంది. ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. ప్రమాదం ముంచుకొస్తోంది చంద్ర, త్వరపడు. ఈ ప్రమాదం నీతో పాటు నీ స్నేహితుల్ని కూడా బలి తీసుకోబోతోంది. అంతవరకు రానివ్వకు అని హెచ్చరించాడు భైరవుడు. ఇప్పుడు నన్నేం చేయమంటారు నాన్నగారు అని నిస్సహాయంగా అడిగాడు చంద్ర. త్వరగా లాకెట్ని నీ మెడలో వేసుకో. ఇప్పుడదే నీకు శ్రీరామరక్ష. నీ స్నేహితులకి తప్ప మరొకరికి నువ్వు శివంగి కొడుకువని తెలియకూడదు అంటూ పైకి లేచి, మరో ప్రమాదం తెలియని రూపంలో రాబోతోంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా. ఆ ప్రయత్నంలో నువ్వే వాళ్లకి దారిని ఏర్పాటు చేసినట్టు అవుతుంది అని గాలిలో కొద్ది కొద్దిగా మాయమవుతూ అన్నాడు భైరవుడు. నాన్నగారు, ఏమవుతోంది మీకు?
కాసేపు నాతో ఉండండి నాన్నగారు అని కొద్ది కొద్దిగా మాయమవుతున్న అతడి శరీరాన్ని చూస్తూ అన్నాడు చంద్ర. నేను వచ్చిన పని అయిపోయింది చంద్ర. మళ్ళీ వస్తానో రానో తెలీదు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించు అంటున్న అతడి శరీరం మెడ వరకు మాయమైపోయింది. నాన్నగారు అని అరుస్తూనే ఉన్నాడు చంద్ర. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే నీ తండ్రిని, నువ్వే నా కొడుకువి. మన బంధాన్ని దేవుడు రాయకపోయి ఉండొచ్చు, కాని 25 ఏళ్లు నీతో కలిసి జీవించే అదృష్టం కలిగింది. అది చాలు నా జీవితానికి అంటూ పూర్తిగా మాయమైపోయాడు భైరవుడు. చంద్ర మోకాళ్ల మీద పడిపోయి తనివి తీరా ఏడ్చేశాడు. అతడి బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటికొచ్చేసింది. సరే నాన్నగారు, నేను శివంగి కొడుకని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను. మీరు చెప్పిన మాట వింటాను అంటూ తన పాకెట్లో ఉన్న లాకెట్ని తీసుకుని మెడలో వేసుకున్నాడు చంద్ర. ఆ లాకెట్ అతడి గుండెల్ని తాకగాని భారీగా ఉన్న అతడి శరీరం మళ్లీ నార్మల్గా మారిపోయింది. ఇంకక్కడ ఉండలేక మళ్లీ రోహిత్ దగ్గరికి బయలుదేరాడు చంద్ర. చెరుకు రసం ఇస్తున్న అమ్మాయిని చూసి షాక్ అయిన రోహిత్, ఈ అమ్మాయేంటి అచ్చు శివంగిలానే రెడీ అయింది? తనకి వాళ్ళమ్మ గురించి తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు రోహిత్. శివంగి బంజారా జాతికి చెందిన అమ్మాయి కాబట్టి గాగ్రా చోళీ వేసుకునేది, ఐరన్ జ్యువెలరీ ధరించేది. ఈ అమ్మాయి కూడా బంజారా జాతికి చెందిన అమ్మాయే అయ్యుండొచ్చు, అందుకే అలా రెడీ అయింది అని వివరించింది తార. అనవసరంగా ముఖం కనబడకుండా ముసుగు వేసుకుంది, లేదంటే ఆ అమ్మాయి ఎవరో మనకి తెలిసిపోయి ఉండేది అని బాధగా అన్నాడు విక్కీ. ముసుగులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో రోహిత్ వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? చంద్ర కోసం వెతుకుతున్న మరో వ్యక్తి ఎవరు? చంద్ర కోసం రాబోతున్న ప్రమాదంలో రోహిత్ వాళ్ళు ఎలా బలి కాబోతారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వస్తే చెప్పు, నేను చూసుకుంటాను అని అన్నాడు. తను